మంచి మీటింగ్ పెట్టి ఇచ్చేసి లేఖేసి చేపిస్తారా అదే మరి సుధీర్ గారు లాంటి వాళ్ళు పాదాడ నుంచి వచ్చారు రెడ్డి గారు తెలంగాణ అండి కాంగ్రెస్ అండి రేవంత్ రెడ్డి గారు మనిషే పాదాడ నుంచి వచ్చాడు మందే కదా మందేనండి ఎవరో ఉదయమాను అవునండి కొన్ని వేల టన్నులు వాడుతున్నాం మనం ఈ రోజున ధాన్యం వాడినట్టు చోడ్లు గంటలు ఎవరిదంటాడా ఆ పంటంతా శ్రీకాకుళం ఉన్నాయి ఈ శ్రీకాకుళం వెనకబడి జిల్లాలనే మనమే పెంచుతున్నాం ఈ కోడి పెంపకందారులు పెంచుతున్నారు ప్రభుత్వం ఇది గుర్తించి అక్కడ రైతులు రాయితీ కొన్ని రాయితీ ఇవ్వాలి చెప్పేసి కోడి పెంపకందారులకి ఎంతగా దీన్ని బ్యాన్ చేస్తాం కాబట్టి రెగ్యులేట్ చేయాలి ఖచ్చితంగా అది దీన్ని జరిగే లోపాలు ఏం జరుగుతున్నా దీనికి కావాల్సిన మెజర్మెంట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కోళ్ళు ఎలా కోళ్ళు ఎలా పెంచడం కాదు కోడి కోళ్ళు పెంచడం వల్ల దానివల్ల లబ్ధి ఎలా ఉంటుంది దానివల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు దీనివల్ల ఎవరికి ఉపయోగం దీనివల్ల ఎలా పాడవుతారో ఎలా బాగుపడతారు ఈ వివరాలను చెప్పాలి